ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి రేపే చివరి అవకాశం అండి. ఈ ఆన్లైన్ లెక్కడిపులో ఎలా రిజిస్టర్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి ఇంకా ఈ జనవరి నెలలో 3 రోజుల పాటు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని టిటిడి వారు పూర్తిగా రద్దు చేస్తున్నారు. అవి ఏ తేదీలు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో ఏప్రిల్ మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి జనవరి 21వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు. అయితే ఆన్లైన్ లక్కిడిపులో మొదటి గడప ఆర్జిత సేవలకి మీరు వన్స్ ఒక్కసారి సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే మీరు ఆ మొదటి గడప సేవలో పాల్గొంటారో ఆ తేదీ నుంచి 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఆన్లైన్ లక్కిడిపులో ఉండే ఈ 4 సేవలకి టికెట్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సుప్రభాతం సేవకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 120 రూపాయలు ఉంటుంది. తోమాల, అర్చన ఈ 2 రకాల సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు ఉంటుంది. అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు ఉంటుంది. మీరు ఏ సేవలో అంటే ఈ 4 సేవల్లో ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక సేవని ఒక తేదీకి పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకని అంటే మనకి లక్కిడిపులో ప్రతి నెలలో కూడా 7,000 నుంచి 8,500 టికెట్స్ వరకు మాత్రమే రిలీజ్ చేస్తారు. కానీ ఆన్లైన్ లక్కిడిపులో సుమారుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది భక్తుల వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తోమాల, అర్చన ఈ 2 సేవలు వారంలో 3 రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు మాత్రమే నిర్వహిస్తారు. రోజుకి 10 టికెట్స్ చొప్పున అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ నెల మొత్తానికి తోమాల, అర్చన 140 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అష్టదళ పాద పద్మారాధనం సేవ ఈ సేవ కేవలం వారంలో ఒక్క రోజు, అది కూడా మంగళవారం రోజు మాత్రమే నిర్వహిస్తారు. ఆ రోజుకి 60 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ నెల మొత్తానికి 240 అష్టదళ పాద పద్మారాధనం సేవ టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక సుప్రభాతం సేవ ఈ సేవ ప్రతి రోజు ఉంటుంది. రోజుకి సుమారుగా 250 నుంచి 270 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ నెల మొత్తానికి 8,031 సుప్రభాతం సేవ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అంటే ప్రతి నెలలో కూడా తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ 3 రకాల సేవా టికెట్స్ అనేవి 100 నుంచి 250 టికెట్స్ మధ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఒక సుప్రభాతం సేవా టికెట్స్ మాత్రమే 7,000 నుంచి 8,000 టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి నెలలో కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు సుప్రభాతం సేవకి సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఓవరాల్ గా ఏప్రిల్ నెల మొత్తానికి కలిపి ఈ 4 రకాల సేవలు 8,551 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఈ 8,500 టికెట్స్ గాను 5 లక్షల నుంచి 6 లక్షల మంది భక్తుల వరకు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లక్కిడిపులో చేసుకుంటారు. అయితే ఆ భక్తుల్లో మనం కూడా సెలెక్ట్ అవ్వాలి అంటే ఈ ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ లో సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి లక్కిడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం వలన అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కాబట్టి ఏదో ఒక సేవకి ఏదో ఒక తేదీలో సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఒక్క నెలే కాదండి, ప్రతి నెలలో కూడా మీరు ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సేమ్ ఇలానే అన్ని సేవల్ని అన్ని తేదీల్ని సెలెక్ట్ చేసుకొని లక్కిడిపులో
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వలన సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఏప్రిల్ నెలకి సంబంధించి మొదటి గడప సేవలకి రేపు ఉదయం 9:50 లోపు ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా నిన్న ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్కిడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని రేపు అనగా జనవరి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా 2 రోజుల సమయం ఇస్తారు. అంటే జనవరి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ఆన్లైన్ లక్కిడిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 3 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్, ఎటువంటి టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SST టోకన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ SST టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో SST టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ ని కూడా ఇస్తున్నారు. అయితే ఈ 3 ప్రదేశాల్లో కూడా SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ప్రతి రోజు ఉదయం 8 గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఈ రోజు దర్శనంకి సంబంధించి SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని నిన్న ఉదయం 10:45 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. రేపు దర్శనంకి సంబంధించిన SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం 12:45 నుంచి ఈ 3 ప్రదేశాల్లో కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ఆఫ్లైన్ లో ఇచ్చే SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని 3 రోజుల పాటు రద్దు చేస్తున్నారు అని చెప్పాను కదండి. అవి ఏ తేదీలు ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే జనవరి 25వ తేదీన రథ సప్తమి, దీనిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు. రథ సప్తమి రోజు, ఆ ముందు రోజు, ఆ తరువాతి రోజు అంటే జనవరి 24, 25, 26 ఈ 3 తేదీలకి సంబంధించి SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు పూర్తిగా రద్దు చేస్తున్నారు. మామూలుగా మనకి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ అయినా దివ్య దర్శనం టోకన్స్ అయినా రేపు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో జనవరి 24, 25, 26 ఈ 3 తేదీలకి సంబంధించి ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేశారు అంటే ఆ ముందు తేదీలో అంటే జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆఫ్లైన్ లో SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఇవ్వరు. అంటే జనవరి 22వ తేదీన 23వ తేదీ దర్శనంకి సంబంధించిన SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇస్తారు. జనవరి 23వ తేదీ నుంచి ఆఫ్లైన్ లో ఎటువంటి SST టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వరు. జనవరి 23, 24, 25 ఈ 3 తేదీలు తిరుపతిలో ఎటువంటి టోకన్స్ ఇవ్వరండి. తిరిగి జనవరి 27వ తేదీ దర్శనంకి సంబంధించిన SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ముందు రోజు అనగా జనవరి 26వ తేదీ తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది జనవరి 23, 24, 25 ఈ 3 తేదీలో ఆఫ్లైన్ SST టోకన్స్ అనేవి తిరుపతిలో ఇవ్వరు. ఎవరైతే జనవరి 24, 25, 26 ఈ 3 తేదీలలో ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారు ఆ భక్తులు ఆఫ్లైన్ SST టోకన్స్ ని రద్దు చేశారు. కాబట్టి మీరు ఎలాంటి టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. ధర్మ దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఈ 3 తేదీలకి సంబంధించి అంటే జనవరి 24, 25, 26 ఈ 3 తేదీలకి సంబంధించి ఆన్లైన్ లో అడ్వాన్స్ గా ఎవరైతే దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి ఆ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేయలేదండి. మీరు డైరెక్ట్ గా మీ టికెట్ ప్రకారం
ద్వారా మీరు తిరుమలకి చేరుకొని ఆ తేదీలో ఆ టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే జనవరి 25వ తేదీ రథ సప్తమి. దీనినే మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు. అంటే ఈ ఒక్క రథ సప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 వాహనాలపై తిరుమాడ వీధులలో స్వామివారు విహరించి భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల 9 రోజులు తిరుమలలో ఉండి వాహన సేవలను వీక్షించలేని భక్తులందరూ కూడా ఈ ఒక్క రథ సప్తమి రోజే తిరుమలకి చేరుకొని స్వామివారి వాహన సేవలను దర్శించుకోవడం జరుగుతుంది. సో రథ సప్తమి రోజున తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం వాహన సేవల దర్శనం కల్పించడం కోసం 25వ తేదీన రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. సో 25వ తేదీ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు కాబట్టి ఆ ముందు రోజు ఎటువంటి లెటర్స్ ను టీటీడీ వారు స్వీకరించరు. 25వ తేదీ కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. వారి లెటర్స్ ద్వారా నార్మల్ భక్తులకి స్వామివారి దర్శనం కల్పించరు. అండ్ 25వ తేదీన ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నారు. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు, బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు, ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆఫ్లైన్ లో ఇచ్చి 300 రూపీస్ దర్శనాలు, ఇలా ఈ ప్రివిలైజ్డ్ దర్శనాలతో పాటుగా ఆర్జిత సేవలన్నింటినీ కూడా టీటీడీ వారు జనవరి 25వ తేదీన రద్దు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే జనవరి 24, 25, 26 ఈ 3 తేదీలలో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ విషయాలన్నింటినీ గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి రేపే చివరి అవకాశం. దీనికి సంబంధించి ఇంకా ఆఫ్లైన్ SST టోకన్స్ అనేవి జనవరిలో 3 తేదీలలో రద్దు చేస్తున్నారు. ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.